రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడా నా లోపల. ఈ ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా? ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చట్టం ప్రకారం న్యాయం కోసం. ఫైనల్గా రామ్ చరణ్ గారి పెద్ద మూవీ బుకింగ్స్ రీసెంట్గానే ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ ప్రీ సేల్స్ టోటల్ 70 crores జరిగాయి. ఈ మూవీ డే 1 ఈజీగా 150 నుండి 200 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ పైన హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ మూవీ నార్త్లో రిలీజ్ అవుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఈజీగా 1000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అయిపోతున్నారు. 6 లాంగ్వేజెస్ కూడా మంచి హైప్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్గా ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన టీజర్కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గానే మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్గా ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే మూవీకి సంబంధించిన థీమ్ సాంగ్ని రిలీజ్ చేశారు. థీమ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయిందనే చెప్పొచ్చు. అలాగే రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. అలాగే మెయిన్గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రామ్ చరణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి 400 నుండి 450 crores అయితే బడ్జెట్ పెట్టారు. మెయిన్గా ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఆ మూవీ పైన హైప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు సన గారు కాంబినేషన్లో మూవీ అంటే ఈజీగా హైప్ ఉంటుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.